ట్విన్ ప్రెగ్నెన్సీ అనగానే ఇద్దరు చూడటానికి ఒకటేలాగా ఉంటారా సినిమాల్లో లాగా అనేది చాలా మందికి ఉన్న డౌట్. ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే ప్రతిసారి అలా ఉండరండి. ఇందులో నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అని ఉంటారనమాట. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటి అంటే 2 ఎగ్స్ విడివిడిగా 2 స్పర్మ్స్తో కలిసినప్పుడు 2 ఎంబ్రియోస్ అంటే 2 పిండాలు అనేది ఏర్పడతాయి అనమాట. సో వీళ్ళు గర్భసంచిలో పెరగటం కూడా విడివిడిగా 2 శాక్స్లలో పెరుగుతూ ఉంటారు. సో వేరే వేరే కాన్పుల్లో పుట్టిన సిబ్లింగ్స్ లాగానే వీళ్ళు ఉంటారు. వీళ్ళని నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటాం అనమాట. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటి అంటే ఒకటే ఎగ్ ఒకటే స్పర్మ్తో కలిసినప్పుడు ఒకటే పిండం ఏర్పడుతుంది. ఈ పిండం 2గా డివైడ్ అయ్యి మనకి ట్విన్ బేబీస్ ఏర్పడతాయి అనమాట. సో వీళ్ళు ఎక్కువగా ఒకరినొకళ్ళు పోలి ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళని ఐడెంటికల్ ట్విన్స్ అంటాం అనమాట. కంపారిటివ్లీ నాన్ ఐడెంటికల్ ట్విన్స్ కంటే ఐడెంటికల్ ట్విన్స్ అంటే సిమిలర్గా ఉన్న ట్విన్స్కి ఒకటే బ్యాగ్లో ఉంటారు కాబట్టి కాంప్లికేషన్స్ అనేది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ట్విన్ ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా సరే సింగిల్ బేబీ ఉన్నదానికంటే కొంచెం రెగ్యులర్గా చెకప్స్ రెగ్యులర్గా మానిటరింగ్ అనేది అవసరం. ఓకేనా? థ్యాంక్ యూ.